అయోధ్య హుండీ విరాళాల చోరీ వ్యవహారాన్ని రాజకీయంగా జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటోంది కదా. మహాకాల్ టు అయోధ్య పాదయాత్ర అని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ యాత్రలో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. మహాకాల్ అంటే ఉజ్జయిని క్షేత్రం నుంచి అయోధ్య వరకు ఆయన ఈ యాత్ర చేయబోతున్నారట. ధర్మం పేరుతో విశ్వాసాల పేరుతో బీజేపీ రాజకీయం చేసి ఇప్పుడు హుండీ చోరీ అయితే గనక కిమ్మనకుండా ఉన్నారు కేంద్ర నాయకత్వం కానీ మోడీ కానీ అని జనంలోకి తీసుకెళ్ళడం ఈ యాత్ర ఉద్దేశం అని చెప్తూ ఉంది కాంగ్రెస్. కానీ ఇలాంటి వ్యూహాన్ని సమర్థంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా కాంగ్రెస్ రాజకీయంగా? మోడీ కానీ కేంద్ర నాయకత్వం కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఆ ఇష్యూ కంటే పెద్ద ఎజెండా ఏదో సెట్ అవుతా ఉంది. తొందరలో సమాజ్వాదీ పార్టీ యూపీలో ముక్కలు కాబోతా ఉంది. యూపీతో పాటు దేశమంతా ఆ చీలికల గురించి మాట్లాడుకోబోతున్నారు అనే సంకేతాలు ఆల్రెడీ వస్తూ ఉన్నాయి కదా. దైనిక్ భాస్కర్ ఏం రాసింది అని నేను ఫుల్ వీడియో కూడా చేశా కదా. మరి అలాంటి టైంలో కాంగ్రెస్ ఇలా ధార్మిక విశ్వాసాల ఎజెండాతో జనంలోకి వెళ్తే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? కామెంట్ సబ్జెక్ట్ మీద చేయండి.